దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనాతో 2 ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో ఒకరు, పూణేలో మరొకరు చనిపోయారు. బెంగళూరులో 87 ఏళ్ల వృద్ధుడు, పూణేలో 21 ఏళ్ల యువకుడు కరోనాకు బలయ్యారు. అటు దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 363 వరకు పెరిగింది. దేశంలోని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, హర్యానాలో యాక్టివ్ కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్ కేసుల వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రాష్ట్రాలకు అడ్వైజర్ జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనాతో 2 ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో ఒకరు, పూణేలో మరొకరు చనిపోయారు. బెంగళూరులో 87 ఏళ్ల వృద్ధుడు, పూణేలో 21 ఏళ్ల యువకుడు కరోనాకు బలయ్యారు. అటు దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 363 వరకు ఉన్నాయి. దేశంలోని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, హర్యానాలో యాక్టివ్ కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్ కేసుల వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 363 కేసులకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా మనకి కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే వెల్లడించింది. రైట్, 2 కోవిడ్ కొత్త వేరియంట్లు కూడా కనుగొన్నాయని చెప్పి కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మనతో పాటు జాయిన్ అయ్యారు సిసిఎంబి జగన్నాథం గారు, పిహెచ్డి మైక్రోబయాలజీ, జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ డాక్టర్, వైద్య నిపుణులు డాక్టర్ జయరాం గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా జగన్నాథం గారు, సో ఏం చెప్తారు? యాక్టివ్ కేసెస్ సంఖ్య ఇంకా 363కు పెరిగినట్టుగా తెలుస్తోంది. ఏంటి, కరోనా ఇంకా విజృంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఏపీలో కూడా చూసాము, హైదరాబాద్లో చూస్తున్నాం, అలాగే మహారాష్ట్ర, పూణే, మొత్తానికి కర్ణాటక, ఢిల్లీ అన్ని చోట్ల కూడా కేసెస్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సో అటు యువకులకి అని కాదు, అండ్ 80 ఏళ్ల వృద్ధుల నుంచి 21 ఏళ్ల యూత్ వరకు అందరికీ ఇది 2 చనిపోయారు అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. సో ఎట్లా చూస్తారు, ఎవరు ఎక్కువగా డేంజర్ జోన్లో ఉన్నారు? గత వారం రోజులుగా మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట సింగపూర్, హాంకాంగ్లో ప్రారంభమైనటువంటి ఈ కరోనా క్రమేపీ మన దేశంలో కూడా అనేక యాక్టివ్ కేసులు కనిపించాయి. ప్రస్తుతం రమారమిని ఒక 20 రాష్ట్రాల్లో కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. అంతేకాదు, ఈ కరోనా ద్వారా మీరు అన్నట్టుగా కోమార్బిడిటీస్ వల్ల కావచ్చు, లేదా కరోనా వల్ల కావచ్చు, మరణాలు కూడా రిపోర్ట్ అవడం అనేటువంటిది కొంచెం ఆందోళనకరమైనటువంటి విషయం. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ కరోనా గురించి మనం ఏ జాగ్రత్తలు అయితే మునుపు తీసుకుంటున్నామో ఆ కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డీజీసీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, వాళ్ళు కరోనాలో ఉన్న ప్రస్తుతమైనటువంటి పరిస్థితిని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలతోటి, ఐసీఎంఆర్ తోటి, ఇతరత్ర వైద్య నిపుణులతోటి కూడా సమీక్షలు జరిపి రాష్ట్రాలకి కూడా కొన్ని గైడ్ లైన్స్ ని పంపించడం జరుగుతోంది. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది విస్తృతి చెందకుండా, వ్యాప్తి చెందకుండా దీనికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందండి. జయరాం గారు, బిందు చెప్పండి. ఎస్, అంటే కరోనా అంటే మనందరికీ తెలుసు, ఆ భయం ఇంకా మనల్ని వీడలేదు. కరోనా ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి అవగాహన ఉన్నా కూడా చాలా వరకు ఇంకా కరోనా కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా అటు 2 వేరియంట్ కొత్త కరోనా కేసెస్ అంటున్నారు. సో వీటి లక్షణాలు కూడా సేమ్ దాన్ని పోలినట్టే ఉంటున్నాయా? ఎట్లాంటి లక్షణాలతో హాస్పిటల్స్లో ఈ ప్రజలందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు? మీకు డాక్టర్ జగన్నాథం గారికి, సిసిఎంబి ప్రొఫెసర్,
సేమ్ టైం వచ్చేసి ప్రేక్షకులకు ఐ న్యూస్ వీక్షకులకు యావత్ భారతదేశ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే కరోనా అనే దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. సో ఇప్పుడు కరోనా విషయం లోపల టెన్షన్ పడిపోయి ఇప్పటికిప్పుడు పరుగులెత్తి చేయాల్సినంత అవసరం ఏమి లేదు. సో వేరియంట్ అన్నది డే బై డే ఉన్న వేరియంట్ లోపల డైల్యూట్ అవుతూ ఉంది. దాన్ని ప్యారలల్ గా అంత సివియారిటీ తగ్గుకుంటూ పోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తుంటే తగ్గుకుంటూ పోతుంది. దాంట్లో సివియారిటీ పెరగట్లేదు. అలాగని చెప్పేసి నెగ్లెక్ట్ గా ఉండకూడదు, కేర్ లో ఉండాలి, పర్సనల్ కేరింగ్ ఉండాలి. సేమ్ టైం వచ్చేసి వాళ్ళ జాగ్రత్తలో ఉండాలి. ఇది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో కరోనా వచ్చింది దాన్ని కన్ఫ్యూజన్ అయిపోయి ఏదో భయపడిపోయి ఏదో జరుగుతున్నది. ఇప్పుడు మీరు చెప్తున్న 2 కేసులు 22 సంవత్సరాల పిల్లోడు, సేమ్ టైం వచ్చేసి 85 సంవత్సరాల వృద్ధులు. సో 85 సంవత్సరాల వృద్ధుల గురించి మనం మాట్లాడుకుందాం. 85 ఇయర్స్ తర్వాత వాళ్ళ లోపల ఉండే ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా నశించిపోతుంటుంది. కోమార్బిటీస్ అంటే క్యాన్సర్ అయి ఉండొచ్చు, లేకపోతే డయాబెటీస్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇతర ఏ జబ్బులైనా ఉండొచ్చు, ఉండొచ్చు అనే దాన్ని మనం ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కూడా భారతదేశం లోపల కోమార్బిటీస్ అనేది వెరీ కామన్ అయిపోయింది. అది పెద్ద క్రైటీరియా, చాలా కామన్ క్రైటీరియా అయిపోయింది. ఈ కోమార్బిటీస్ లలో ఏ జబ్బుతోనైనా చనిపోయి ఉండొచ్చు. సింపుల్ అయితే 85 ఇయర్స్ కాబట్టి డిఫరెంట్ గా ఇంకో రకంగా చెప్పారు. దానికి కరోనా వచ్చి ఉండటం వల్ల దాన్ని కరోనా లేబుల్ వేసేసి ప్రజలను భయభ్రాంతులు చేయటం అనేది సరైన విధానం కాదు. దాన్ని భయపడాల్సిన పని లేదు. ఇక ఈ 22 ఇయర్స్ బాయ్, సో యంగ్స్టర్, తనకి ఏ కోమార్బిటీస్ ఉండవు. సో సేమ్ టైం వచ్చేసి తన లోపల యంగ్ గానే ఉంటాడు. కానీ ఈ చనిపోయినప్పుడు ఆ వేరియంట్ మీద డిఫరెంట్ గా రీసెర్చ్ జరుగుతుంది. ICMR లో కానీ లేదు అనుకుంటే పూణే లోపల డిఫరెంట్ గా ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి పూణే లోపలే డెత్ జరిగింది కాబట్టి డెఫినెట్ గా దానిపైన కొంచెం పరిశీలన, పర్యవేక్షణ, పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతున్న క్రమం లోపల ఆ వేరియంట్ నిజంగా మనిషిని చంపే అంత ఉధృతంగా ఉందా, అంత ఇంపాక్ట్ కనిపిస్తుందా అనుకున్నప్పుడు డెఫినెట్ గా దానిపైన ఓ బులెటిన్ వస్తుంది, గైడ్ లైన్స్ కూడా వచ్చేస్తుంది. అంతేకాని దానికంటే ముందు మనం భయపడాల్సిన పని లేదు. అది నేను 2 విషయాలు నేను ప్రతిసారి చెప్తున్నాను. నేను కరోనా వచ్చిన ఇయర్ 2019 లోపల కూడా మనం 19 లో ఎంటర్ అయితే 20 నుంచి మనం డిస్కషన్ పెట్టుకున్నాము. 20 లోపల నా మొట్టమొదటి డిస్కషన్ లో కూడా పాండమిక్ అనేది ఇది ఒక 10 ఇయర్స్ అంశము. ఈ 10 ఇయర్స్ లోపల పాండమిక్ లోపల ఇంక్రీజ్ అయిన దాఖలాలు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్టయితే డిక్రీజ్ అవుతున్న దాఖలాలే చూస్తున్నాం దాని లోపల. సో ఈ పాండమిక్ లోపల ఉన్నది 10 ఇయర్స్ లోపల ఇలాంటి వస్తూ పోతూ పలకరిస్తూ ఉంటాయి. ఈ వస్తూ పోతూ పలకరిస్తున్న లోపల మన పర్సనల్ కేరింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇతరుల ద్వారా మనము జాగ్రత్త తీసుకోవాలి. మన దగ్గర ఏదైనా జలుబు, దగ్గు అట్లాంటిది ఏదైనా ఉంటే కూడా అలాంటి కేర్ తీసుకోవాలి. అలాగని చెప్పేసి ఇది కరోనా అని బెంబేలు పడాల్సిన పని లేదు. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ప్రధానంగా ఏంటంటే మనకు ఏదైనా చిన్న జబ్బు కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం కేర్ గా ఉండడం మంచిది. కోమార్బిటీస్ ఉన్న వాళ్ళు ప్రజల మధ్యలోకి పోయి రోగాలు తెచ్చుకోకపోవడం మంచిది. ముఖ్యంగా కోమార్బిటీస్ లోపల స్ట్రాంగ్ గా మనం ప్రకటిస్తుంది కిడ్నీ పేషెంట్స్ ని, రీనల్ ఫెయిల్యూర్ కేసెస్ ని, నెక్స్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ని, సివియర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ బీపీ, ఇట్లా అన్కంట్రోల్డ్ గా ఉన్న వాటిని కానీ లేకపోతే నిత్యం మెడిసిన్స్ మీద డిపెండెంట్ గా ఉన్న వ్యక్తులు కానీ ఇలాంటి అంశాల లోపల కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. 22 ఇయర్స్ అబ్బాయిని మాత్రం డెఫినెట్ గా వాళ్ళు కన్సిడర్ చెయ్యరు. అది డెఫినెట్ గా దానిపైన కీలకంగా దాని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. అది నేను జగన్నాథం గారికి తెలియని విషయం కాదు. వారు కూడా ఆ విషయం పైన డెఫినెట్ గా ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎస్ జగన్నాథం గారు, కరోనా రాగానే ప్రతి ఒక్కరు కూడా అంటే మనకు తెలిసినవి ఏంటి, సోషల్ డిస్టెన్స్ పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సో ఇవన్నీ కూడా అంటే ఒక లక్షణాలు కనిపిస్తే మనం క్వారంటైన్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ కేరళలోనే 200 కేసెస్ పైగా గుర్తించారు. హాస్పిటల్లో మ్యాండేటరీ చేస్తారు, మాస్కులు తప్పనిసరిగా కూడా ధరించాలి అని చెప్పి. సో ఇంకా కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో అంటే ఇక్కడ ఎలాంటి కేసెస్ పెరగకుండా మనకి ఇప్పుడు పుష్కరాలు కూడా జరుగుతున్నాయి, సరస్వతి పుష్కరాలు. ఈ నేపథ్యంలో ఎక్కువగా జనసమూహం ఉంటుంది, భక్తులు ఎక్కువగా ఉంటుంటారు. సో ఇప్పుడే మనకి ఒక డాక్టర్కి కూకట్పల్లిలో ఒక డాక్టర్ కూడా కోవిడ్ వచ్చినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంటే తెలంగాణలో కూడా కోవిడ్ కేసెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఎట్లాంటి అంటే ఎలాంటి గైడ్ లైన్స్ ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ని చేపట్టాలి? నాకండి ప్రశ్న. అవునండి. ఎస్ జగన్నాథం గారు. ఇప్పుడు
ప్రస్తుతం మనకి ఈ వచ్చినటువంటి కరోనా కేసుల్ని పరిశీలించినట్లయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా 2 కొత్త వేరియంట్లు LF7 అని NB1.81 అని 2 వేరియంట్లు ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్నట్టుగా గుర్తించారు. WHO వాళ్ళు కూడా ఈ సర్క్యులేషన్ ఈ రెండిట్లి వేరియంట్స్ అండర్ మానిటరింగ్ లో పెట్టారండి. అంటే అర్థం ఏంటంటే ఇవి ఏ రకమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటాయి, ఇవి ఇన్ఫెక్టివిటీ పెరుగుతుందా లేదా వ్యాప్తి చెందించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయా అనేటువంటి విషయాలు మనకి తెలియాలి అంటే మరి కేసులను పూర్తిగా మనం పరిశీలన చేస్తే కానీ దీని గురించినటువంటి సమాచారం చెప్పగలిగే పరిస్థితి మన దగ్గర లేదు. ఇటువంటి పరిస్థితుల్లో WHO వాళ్ళు దీని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కానీ వేరియంట్ ఆఫ్ అండర్ మానిటరింగ్ అని కానీ దీన్ని నిర్ధారిస్తారు. అలా నిర్ధారించినటువంటి వేరియంట్స్ ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్నాయి. మనకి ఇప్పటికే 20 రాష్ట్రాల్లో ఖచ్చితంగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ క్రమేపీ పెరుగుతున్న సందర్భంలో అంటే ఆగిపోలేదు, క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న సందర్భంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించాల్సినటువంటి అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుందండి. ఎక్కువ సమూహాలుగా ఉండేటటువంటి ప్రదేశాల్లోనూ పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగేటటువంటి ప్రదేశాల్లోనూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా మరణాలు కూడా మనకి సంభవిస్తున్నాయి కాబట్టి మన ఇమ్యూనిటీ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయం గురించి కూడా కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇమ్యూనిటీ తగ్గినటువంటి వాళ్ళల్లో ఇన్ఫెక్టివిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొత్త వేరియంట్ వచ్చినప్పుడు మనకి ఇప్పటికే మన దేశంలో ఒక 220 కోట్ల పైబడి వ్యాక్సినేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి హైబ్రిడ్ ఇమ్యూనిటీ అనేటువంటిది చాలా మంది ప్రజల్లో ఉంది కాబట్టి మనకి రోగ నిరోధక శక్తి మిగతా దేశాలతో పోలిస్తే బాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొత్త మ్యూటేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం వాటికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా మనకి తెలియందే మనం ఏ విషయం కూడా నిర్ధారణ చేయడం అనేటువంటిది సబబు కాదు. ఇప్పుడు కొత్త వేరియంట్స్ వచ్చాయి. WHO కూడా వీటి వేరియంట్స్ అండర్ మానిటరింగ్ అంటే వాటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది గ్రహించేటటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి ఇన్ఫెక్టివిటీస్ పెరుగుతున్నప్పుడు రోగి యొక్క లక్షణాలు ఏ విధమైనటువంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి అనేటువంటి మరింత క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మాత్రం మనకి తెలుస్తుంది. కాబట్టి వైద్యులు ఆ రకమైనటువంటి పరీక్షలు చేయడానికి దీన్ని వైద్యం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. లోగడ మనకి కరోనా వచ్చిన కారణంగా ఏ పరిస్థితుల్లో ఎటువంటి మందులు వాడాలనేటువంటి విషయమై ప్రత్యేకించి సంసిద్ధులై ఉన్నారు. హాస్పిటల్స్ కూడా కొన్ని చోట్ల హాస్పిటల్స్ కూడా సంసిద్ధం చేసినట్టు దేశంలో మనకి వార్తలు తెలుస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీని మీద సరిగా స్పందించి సరైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తోందండి. ఎస్ జయరామ్ గారు, అంటే ఇప్పుడు కరోనా గురించి మనకు తెలుసు, బట్ దాని నుంచి పుట్టుకొచ్చిన ఈ కొత్త వేరియంట్ కూడా సేమ్ అంటే మనం చూసిన ఏవైతే లక్షణాలు ఉంటాయో అవే లక్షణాలు పోలి ఉంటాయా? అంటే గతంలో 2 డోసెస్ తీసుకోమని చెప్పారు, సో బూస్టర్ డోసెస్ కూడా తర్వాత తీసుకోమని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమైనా అలాంటి డోసెస్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందా? ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలండి? అంటే కరోనా విషయం లోపల వేరియంట్స్ వచ్చినంత మాత్రం కొత్త వేరియంట్స్ ఎప్పుడు వస్తున్నాయి. మ్యుటేషన్ చెందినప్పుడు ఒక కొత్త వేరియంట్ వస్తుంటుంది. ఆ కొత్త వేరియంట్ కు ఒక పేరు పెడుతుంటాము, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటాము, దానిపైన అవగాహన కల్పిస్తాము. ఓవరాల్ గా ఇది కరోనా లాగానే కన్సిడర్. వేరియంట్ మారినంత మాత్రాన దానిపైన మనం పెద్ద వరియాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని. వేరియంట్ పైన దానిపైన రీసెర్చ్ జరుగుతున్నప్పుడు దానిపైన ఉండే ఇంపాక్ట్, దానితో ఎంత ఇంపాక్ట్ ఉందో ఆ ఇంపాక్ట్ వల్ల ప్రాణాలను తీసే అంత ఇంపాక్ట్ ఉందా, ఇమ్మీడియట్ గా డ్యామేజ్ చేస్తుంటుందా, 2021 జరిగినది కానీ లేకపోతే 2019-20 జరిగిన విషయం కానీ అంత ఇంపాక్ట్ లోపల ఏదన్నా ఉందా అనే దానిపైన ఒక రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న దాన్ని మనము ఇప్పుడే దానిపైన భయాందోళన చెందేసి ప్రజలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. నెంబర్ 1. ఒకటి చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రిగేషన్స్, అంటే మతపరమైన కాంగ్రిగేషన్స్, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మతపరమైన కాంగ్రిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంగ్రిగేషన్స్ కి అటెండ్ అయిన వాళ్ళు ఎక్కువగా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాంటివి కొంచెం దూరంగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పార్టీలు, పెళ్లిళ్ళు, ఇది సీజనల్ మ్యారేజ్ సీజన్స్ కాబట్టి పార్టీలు, పెళ్లిళ్ళు, లేకపోతే గుమ్మి కొడుకునే అంశాలు, లేకపోతే క్రౌడ్ ప్లేసులు. నాట్ ఓన్లీ హైదరాబాద్, భారతదేశము థిక్లీ పాపులేటెడ్ ఏరియా కాబట్టి ఎక్కడైనా విపరీతమైన సమూహాలు
గుమ్మిగూడు సిండికేట్ అవుతుంటాయి కాబట్టి అలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు. ఇది కేర్ తీసుకోవాల్సింది. ఇక మన దగ్గర ఉండే మెడికల్ ఫెటర్నిటీ అంటే, మెడికల్ ఫెటర్నిటీ ఉన్న దేశాల్లో అన్నిటికంటే ఈవెన్ కంపారబుల్ 2021లో కంపారబుల్ జరిగిన అమెరికాలో డెత్తులు కానీ, ఫ్రాన్స్ లో డెత్తులు కానీ, ఇతర దేశాల డెత్తులు కంపేర్ చేస్తే భారతదేశంలో ఉన్న డెత్తులు రేషియో చాలా తక్కువ. దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ఫెటర్నిటీ చాలా సంసిద్ధంగా ఉన్నారు. మనకు హాస్పిటల్ లోపల ప్రభుత్వము అన్ని రకాల ఫెసిలిటీస్ ను అరేంజ్ చేసి ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే హాస్పిటల్స్ లో కానీ, డాక్టర్ల విషయంలో కానీ, ఎక్స్పర్టైజేషన్ లో కానీ మనకి ఎలాంటి డిఫిషియన్సీ లేదు. దీంట్లో లోపల మనం అందుకోసం నేను భయపడాల్సిన పని లేదంటే, బేసికలీ ఆమె ఒక మెడికల్ డాక్టర్ గా చెప్పాలంటే. సో మనం భయపడాల్సిన పని లేదు. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ చదువుతున్నది, వన్ మోర్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్ లోపల వ్యాక్సినేషన్ అనే దాన్ని, ఇది ఒక వ్యాక్సినేషన్ అనేది వ్యాక్సిన్ మాత్రమే. దీనిపైన తగు జాగ్రత్త తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. మీ సంబంధించిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లు సూచించిన మేరకు మీరు ప్లాన్ చేసుకోండి. జనరల్ గా ICMR సూచించింది 1-2 బూస్టర్ డోసెస్ ఉన్నది. బూస్టర్ డోసు వేసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంత రియాక్షన్స్ కూడా వస్తున్నాయి అనేది ఒక అపోహ ఉన్నది. అది వాస్తవికంగా అది ఎంతవరకు నిజము కాదు అని అనేక సందర్భాల లోపల నాతో పాటు అనేక మంది ప్రాక్టీసింగ్ డాక్టర్స్ చెప్పినా కూడా కొంత ఇబ్బంది అయితే పడ్డారు, కొంతవరకు భయపడ్డారు కూడా. ప్రజలు కొంత భయపడ్డారు. బూస్టర్ డోసును స్కిప్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి బూస్టర్ డోసు ఏ మేరకు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనే దాన్ని వాళ్ళు సూచిస్తారు. అందులో భయపడాల్సిన పని లేదు. అంటే ఓవరాల్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైతే సఫరర్స్, కరోనాకు సంబంధించిన సఫరర్స్ ఉన్నా, అలాంటి డౌట్ ఉన్నా వెంటనే పరీక్షలు చేపించేసుకొని సెల్ఫ్ క్వారంటైన్ తీసుకొని, దానిపైన తగిన ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు బిగినింగ్ లో వచ్చిన కరోనా లోపలనే సెల్ఫ్ క్వారంటైన్ తీసుకున్న వాళ్ళ లోపల ఏ ఇబ్బందులు పడలేదు. సో ఎలాంటి ఇబ్బందులు లేవు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు వచ్చేసి ఈ మూకుమ్మడిగా చేసే జనాలు సిండికేట్ అయి చేసే ఏదైనా కూడా, పండుగ కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, లేకపోతే మతపరమైన అంశాలు కావచ్చు, ఏవైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి అలాంటి వాటికి కొంతకాలం దూరంగా ఉంటే బెటర్ గా ఉంటుంది. దానిపైన గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. రైట్. జగన్నాథం గారు, అంటే కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఫస్ట్ కోవిడ్లో వచ్చి వాళ్ళకి సెకండ్ టైం కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటి, తరచుగా వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఎక్కువగా కోవిడ్తో వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొన్ని లక్షణాలు కనబడగానే మనకు జలుబు, దగ్గు, కొంచెం సిమ్టమ్స్, ఫీవర్ లాంటివి కనబడగానే సెల్ఫ్గా ఏవైనా మెడిసిన్స్ తీసుకొని ఒక ఫార్మసిస్ట్ దగ్గరకో లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళి ఇట్లా, అంటే మన లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు చాలా మందికి డోలో ఇవన్నీ కూడా యూజ్ చేశారు, ఎజిథ్రోమైసిన్, కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకున్నారు. సో సెల్ఫ్గా వాళ్ళు వాడచ్చా, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు కరోనా నిర్ధారించుకున్నాక చాలా మంది హాస్పిటల్స్కి వెళ్ళడానికి అంత ఇష్టపడరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్జా కేసులు కూడా చాలా మంది మొట్టమొదట ఇన్ఫ్లుయెన్జాగా భావించినటువంటి కేసులు హాస్పిటల్కి వచ్చేటప్పటికి అవి కరోనా కేసులుగా నిర్ధారణ అయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కరోనా విషయం వచ్చేటప్పటికి దగ్గు, రొంప, జ్వరం ఇలా ఈ లక్షణాలు ఏదైనా కనిపించడం, టెంపరేచర్ పెర్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా ఉండడం అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఏమిటి అనేటువంటిది నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం అండి. కరోనా అనేటువంటిది చాలా ఈజీగా కూడా టెస్ట్ చేసేటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. ఇప్పుడు మనకి డాక్టర్ గారు చెబుతున్నట్టుగా మన దేశం కరోనాని నిగ్రహించడానికి పూర్తి సంసిద్ధతతో ఉంది. మన దేశంలో కాదు, పక్క దేశాల వాళ్ళకు కూడా సహాయం చేయగలిగినటువంటి పరిస్థితి మన దేశంలో కరోనా విషయంలో మనం సాధించాం. అంతకుముందు కూడా అనుకున్నాం, ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఈ ఏదైతే ప్రధానమంత్రి గారు మనకి కాలు ఇచ్చారో, మన దేశంలో అనేకమైనటువంటి వ్యాక్సిన్లు సంసిద్ధంగా ఉన్నాయండి. కొత్త వ్యాక్సిన్ తయారు చేయాలన్నా కూడా అతి స్వల్ప కాలంలో మనం వ్యాక్సిన్ తయారు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పరిస్థితి మనకు ఉంది. మన హైదరాబాద్ మంచి వ్యాక్సిన్ హబ్. అలాగే మన దేశం నుంచి వ్యాక్సిన్స్ కూడా ఇతర దేశాలకు కూడా మనం పంపిణీ చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీని గురించి మనం
మందుల గురించి భయపడాల్సిన పని లేదు, సంసిద్ధత గురించి భయపడాల్సిన పని లేదు. అలా అని చెప్పి కరోనా రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇమ్యూనిటీ పెంచేటటువంటి ఆహారం తీసుకోవడం విషయం కావచ్చు, మాస్క్ ధరించడం అనేటువంటి జనరల్ ఫీచర్స్ కావచ్చు, ఇటువంటివి కనుక తీసుకుంటే కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడం అయితే అవసరం. ఎందుకంటే కొత్త వేరియంట్స్ వచ్చినప్పుడు వాటిని పూర్తిగా మనం అర్థం చేసుకునేదాకా అవి ఏ రకంగా ఇప్పుడు సెకండ్ ఇందాక అందరూ చెప్పారు, మొట్టమొదట కరోనా వచ్చినప్పుడు అందరూ కంగారు పడ్డారు. సెకండ్ డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు అనేకమైనటువంటి మరణాలు కూడా సంభవించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏమిటంటే మొట్టమొదట కరోనా వచ్చినప్పుడు మన పరిస్థితి వేరు, ఇప్పుడు ఈవేళ మనం ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు మనం ఈవేళ ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ కావాలంటే వ్యాక్సిన్ సంసిద్ధంగా ఉన్నాం, టెస్టులకు సంసిద్ధంగా ఉన్నాం. అది ఏ వేరియంట్ అని తెలుసుకోవడం కూడా అత్యంత త్వరితగతిని ఏ వేరియంట్ వచ్చింది అనేటువంటి కూడా తెలుసుకునే పరిస్థితి. అందుకనే మనకి ఆల్రెడీ అది LF7 NB 1.8.1 అనేటువంటి వేరియంట్స్ వచ్చాయన్న విషయాన్ని స్పష్టంగా అతి స్వల్ప కాలంలోనే మనం తెలుసుకోగలిగాం. జస్ట్ లాస్ట్ వారంలోనే వచ్చిందని తెలిసింది. ఇప్పటికే అది ఏం వేరియంట్స్ అనేటువంటి విషయాన్ని తక్షణమే మనం తెలుసుకున్న పరిస్థితి. ఈ రకమైనటువంటి సంసిద్ధతతో ఉన్నప్పుడు కరోనా గురించి భయపడాల్సిన పని లేదు. వ్యాధి మనకి సోకకుండా, అది ఇతరులకి వ్యాప్తి చెందకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కరోనా డిసిప్లిన్ అనుకున్నాం. ఆ కరోనా డిసిప్లిన్ ప్రతి ఒక్కరూ పాటించడము, మాస్క్ ధరించడము, కొంచెం దూరం పాటిస్తూ ఉండడము, చేతులు ముఖ్యంగా హ్యాండ్ శానిటైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముక్కు, నోరు, కళ్ళు వేళ్లతో ముట్టుకోకపోవడం, ఇటువంటివి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే వ్యాప్తిని కూడా మనం నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పితే భయపడాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు మనకి భరోసా ఇస్తున్నారు, అటువంటి భరోసా దేశవ్యాప్తంగా కూడా ఉంది. అయితే కరోనా వేరియంట్స్ వచ్చినప్పుడు ఇటువంటి వ్యాప్తి చెందడం అనేటువంటి సహజమైనటువంటి లక్షణం కాబట్టి దాని గురించి మనకి తెలుసున్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాప్తిని నిరోధించడం, వచ్చిన వాళ్ళకి తగ్గించడానికి సరిపడా ప్రయత్నాలు తక్షణమే చేయడం సరైనటువంటి విధానం అవుతుందండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి జగన్నాథం గారు, అలాగే జయరాం గారు ఈ డ్రైవ్లో పాల్గొన్నందుకు. సో కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ డిస్టెన్స్ పాటిస్తూ అలాగే మాస్కులు ధరిస్తూ కూడా ఈ కరోనాను పారదోలొచ్చు అంటూ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.